బ్రేకింగ్ న్యూస్ తమ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుందంటూ జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పెద్ద పులిని చూశామని స్థానికులు చెబుతున్నారు. పెద్ద పులి రోడ్డుపై ఉందంటూ తీసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వారం నుంచి కొడిమ్యాల గ్రామస్తులు భయాందోళనలో బ్రతుకుతున్నారు. మాల్కాపూర్ గుట్ట సమీపంలో పెద్ద పులి ఉందని చెప్తున్నారు. పులి వెళ్లిన రూట్ కోసం అధికారులు సర్చ్ చేస్తున్నారు. అటవీ ప్రాంతం వైపు వెళ్లవద్దంటూ అటవీ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. తప్పనిసరైతే గుంపులుగా వెళ్లాలని సూచించారు. జగిత్యాల జిల్లాలో పెద్ద పులి సంచారానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తున్న జగిత్యాల జిల్లా లోపల ఇటు వారం 10 రోజుల నుంచి కూడా పెద్ద పులి భయభ్రాంతులతో గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు వారం రోజుల క్రితము కొడిమ్యాల మండలంలోని ఒక గ్రామం లోపల ఒక ఆవు దూడను చంపి తిన్న తర్వాత ఇటు పెద్ద పులి అంటేనే ఇటు మండలాల ప్రజలు వణికిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఆ పరిసరాల ప్రాంతాల లోపల పెద్ద పులి తిరుగుతుంది అని చెప్పి ఆనవాళ్ళు కూడా మనకు లభించడం జరిగింది. అదేవిధంగా సీసీ ఫుటేజ్ కూడా పెద్ద పులి యొక్క అక్కడ సంచరిస్తున్నట్టు కూడా అది బయటకు రావడం జరిగింది. అయితే ఆ గుట్టల నుంచి ఇటు వెమ్లవాడ మీదుగా వెళ్ళిందని చెప్పి ఇటు అటవీ శాఖ అధికారులు కూడా భావించారు. అయితే నిన్న ఇటు ఏదైతే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇటు బోయినపల్లి మండల ప్రాంతం లోపల చిరుతపులి సంచరించినట్టుగా అయితే ఒక వీడియో ఇటు సోషల్ మీడియా లోపల వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఒక ఫోటో కూడా రోడ్డు దాటుతున్నటువంటి ఫోటోను కూడా సోషల్ మీడియా లోపల షేర్ చేస్తూ పెద్ద పులి అని చెప్పి కూడా షేర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు కొడిమ్యాల తో పాటుగా వెమ్లవాడ పరిసరాల ప్రాంతం లోపల సుమారుగా 3 నుంచి 5,000 కిలోమీటర్ల అంతా కూడా అటవీ ప్రాంతం ఉంటుంది. ఈ అటవీ ప్రాంతం లోపలనే పెద్ద పులి సంచరిస్తుంది అని చెప్పి అయితే ఇప్పటికే అటవీ శాఖ అధికారులు చెప్పడం కూడా జరిగింది. అయితే ఇటు 2 రోజుల నుంచి కూడా స్తబ్దుగా ఉన్నటువంటిది నిన్న రాత్రి సమయం లోపల పెద్ద పులి సంచారము అంటూ కూడా మరొకసారి కూడా ఇటు వీడియోలు ఫోటోలు సోషల్ మీడియా లోపల వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే అక్కడికి వెమ్లవాడ ఫారెస్ట్ అధికారులు కూడా చేరుకోవడం జరిగింది. అక్కడ నిజంగా పెద్ద పులి సంచరించిందా, గుట్ట మల్కాపూర్ ప్రాంతం లోపల పెద్ద పులి సంచరించిందా అనేటువంటిది దాని ఆచూకీ దాని ఆనవాళ్ళు ఏమన్నా దొరుకుతాయని చెప్పి ఫారెస్ట్ అధికారులు అయితే ఇప్పటికే అక్కడ తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు కూడా ఒంటరిగా బయటకు రావద్దు, రాత్రి సమయం లోపల వచ్చేటువంటి సమయం లోపల గుంపులుగా రావాలని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే వారం 10 రోజుల నుంచి అయితే ఇటు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంతో పాటుగా ఇప్పుడు వెమ్లవాడ పరిసరాల ప్రాంతం లోపల పెద్ద పులి సంచారం అంటూ కూడా వదంతులు వస్తున్నాయి. మరి పెద్ద పులి ఉన్నదా లేకపోతే వేరే ప్రాంతానికి వెళ్ళిందా అనేటువంటి అయితే తెలియాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్, థాంక్యూ.